నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రామరాజు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో వర్గ విభేదాలపై తొలిసారి నోరు విప్పారు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో టీడీపీ క్యాడర్ ఆగ్రహంపై స్పందిస్తూ గత రెండేళ్లుగా నర్సాపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు వాస్తవమేనని అన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అరాచకాలను ధైర్యంగా ప్రశ్నించిన తాము అధికారంలోకి వచ్చినా జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయలేకపోతున్నామని చెప్పారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా కూడా తనను గుర్తించకుండా అవమానిస్తున్నారంటున్న బండారు మాధవనాయుడుతో మా ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. వందలాది మంది తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి వచ్చిన నేపథ్యంలో ఆయనకు తమ ఆవేదన తెలియజేశారు. అసలు ఏం జరుగుతుంది నర్సాపురంలో? మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. సరైన సార్, ఈరోజు పెద్ద ఎత్తున మీ నియోజకవర్గంలో కేడర్ అంతా రోడ్డెక్కారు. కారణం మా మాధవనాయుడికి సరైన గుర్తింపు దక్కట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నర్సాపురం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కేడర్ మంచి బలమైన కేడర్ అండి. ఎంతో అటువంటిది కొత్తగా విచిత్రమైనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల కింద నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో వ్యక్తిగతంగా నాకు అంటే ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చేసినటువంటి నేను కూడా కొన్ని అవమానాలు ఇక్కడ లోకల్ నాయకత్వం ద్వారా పడుతున్నప్పటికీ కూడా నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని, అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సమన్వయం పాటిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి యొక్క అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరించి పోరాడినటువంటి సందర్భాలు మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మేమంతా కూడా రోడ్లెక్కి చేసాం. అయితే మొన్న కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా భారీ మెజార్టీ తోటి నాయకర్ గారిని గెలిపించుకున్నాం. దాదాపు 50,000 ఓట్లు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మెజార్టీ, ఒక మంచి టీం వర్క్ అందరం కూడా చేయటం జరిగింది. అధికారంలోకి వచ్చేటప్పటికీ కూడా ఎట్లా ఉందంటే ఇంకా ప్రతిపక్షంలోనే అంటే చాలామంది క్యాడర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాల వల్ల ప్రతిపక్షంలోనే మేము ఇంకా దమ్ముగా తిరిగాం తప్ప ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఇబ్బందులు కలుగుతుంటే ఏం అడగలేనటువంటి పరిస్థితి, ఏ పని అవ్వట్లేదు. అలా అని చెప్పి బయటకు అడిగితే కనుక మళ్ళీ పార్టీకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఏం అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మనోవేదనకి గురవుతూ వస్తున్నారు. గత 1.5-2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. అయితే ఈ మధ్యకాలంలో అంటే నా ఏదైతే ఏఎంసీ దాంట్లో నా పేరు వేయలేదన్న ఉద్దేశంతో కేడర్ అందరూ కూడా చాలా మనోవేదనకి అంటే నాకు జరిగినటువంటి అవమానంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకే జరిగింది అన్నట్టుగా వాళ్ళు భావించి చాలా ఆవేదన చెందటం జరిగింది. ఎందుకంటే గత ఈ యొక్క సంవత్సరంన్నర నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ మినీ మహానాడు జరిగింది. అందులో కూడా జనాలను అవన్నీ కూడా భాగస్వామ్యం చేయకుండా ఒక వీధిలో జరిగినటువంటి మీటింగ్ కింద ఆ యొక్క మినీ మహానాడిని కండక్ట్ చేసి తూతు మంత్రం కింద క్లోజ్ చేసేయడం జరిగింది. అదే సూపర్ 6 కార్యక్రమాలు జరిగినాయి, టీడీపీ పార్టీ కార్యక్రమాలు. అందులో కూడా ఏదో గ్రామానికి వచ్చి 1-2 ఇల్లు వెళ్ళి అది ఫోటోలు తీసి మొత్తం గ్రామం అంతా కవర్ చేసినట్టుగా వాళ్ళంతా కూడా చేసి సక్సెస్ చేయకుండా అంటే దానికి గల కారణం ఎవరిని కూడా కలుపుకుని 10 మందిని కూడా కలుపుకుని వెళ్ళకుండా వాళ్ళ ఒక వ్యాపార దృక్పథంతో అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా వ్యాపార దృక్పథంతో వెళ్తూ పార్టీ కార్యక్రమాలు తూతు మంత్రంగా అలాగా క్లోజ్ చేయటం, ఎవరిని కూడా కలుపుకోకుండా వెళ్ళటం, ఈ యొక్క ఎవరైతే సిన్సియర్ కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా అవమానపరంగా ఇబ్బంది పడుతూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ యొక్క ప్రమాణ స్వీకారానికి పేరు కూడా అంటే ఒక మాజీ శాసనసభ్యుడిగా పార్టీలో ఉన్నప్పటికీ నా పేరు కూడా అయిపోయేసరికి అది నాకు జరిగినటువంటి అవమానమే కాకుండా అది వాళ్ళకి అందరికీ కూడా పార్టీ క్యాడర్ అందరికీ కూడా జరిగినటువంటి అవమానంగా వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇతర పార్టీలకి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా సంకేతాలు ఇచ్చినట్టుగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళంతా కూడా వాళ్ళు తద్వారా అది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు శృతిమించిపోతున్నాయి కాబట్టి ఇది అధిష్టానం దృష్టిలో పెట్టాలని చెప్పేసి వాళ్ళుగా బేవర్లో ఉన్నాను. వీళ్ళంతా కూడా క్యాడర్ ఎవరికి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళు దీనికి ఇబ్బందికి గురయ్యి ఇవాళ వస్తున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటానికి వాళ్ళంతా కూడా వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా, ఎందుకంటే ఆయన దృష్టిలో కూడా ఇదంతా కూడా నా దృష్టిలో లేదని చెప్పేసి ఆయన కూడా చెప్పారంటే వాళ్ళందరికీ ఆయన చాలా సానుకూలంగా స్పందించి
మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి, లోకేష్ గారి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది క్యాడర్ అందరికీ కూడా. అది చూస్తున్నాం ఈరోజు అంటే నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు అనుకోవచ్చు. ఓవైపు ఓ కేడర్ను కొంతమందిని మాత్రమే వివక్షత చూపిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రమే కాదు, జిల్లా అధ్యక్షులు కూడా ఒక మాజీ ఎమ్మెల్యేకు సరైన గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది వాస్తవంగా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, నర్సాపురం.